హలో ఆల్. ఈ వీడియోలో బిలీవ్ ది అల్టిమేట్ బ్యాటిల్ ఇండోనేషియన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా లేదు భయ్య, ఓన్లీ ఇండోనేషియన్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయితే చూడొచ్చు. మూవీ రన్ టైం అయితే 1 hour 52 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో గస్ తన చైల్డ్హుడ్ నుంచి కూడా తన ఫాదర్తో అయితే పెరుగుతుంటాడనమాట. తన ఫాదర్ వచ్చేసి ఒక మిలిటరీ బ్యాక్ డ్రాప్ నుంచి వస్తాడు. దేశం కోసం చాలా పోరాటాలు అయితే చేస్తాడు. తన ఫాదర్ చనిపోయిన తర్వాత అతని ఫుడ్ స్టెప్స్ లోనే మెయిన్ లీడ్ అయిన హీరో కూడా నడవాలని చెప్పేసి మిలిటరీ వరల్డ్లో అయితే జాయిన్ అవ్వడం జరుగుద్ది. ఆఫ్టర్ దట్ ఏం జరిగిందన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ భయ్య. 1970s ఆ టైంలో జరిగిన వార్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని వాళ్ళని బేస్ చేసుకుని తీయడం అయితే జరిగింది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే జాయిన్ అవ్వచ్చు, చెక్అవుట్ కూడా చేయొచ్చు సెకండ్ ఛానల్ ని. ఏకే మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత ఇంపాక్ట్ అయితే ఏం లేదు భయ్య. నాట్ ఫర్ ఆల్ అని చెప్తా. మీరు కనుక ఇండోనేషియన్ కల్చర్ పరంగా అండ్ ఆ వార్ బ్యాక్ డ్రాప్ పరంగా మిలిటరీ బ్యాక్ డ్రాప్ పరంగా ఒక మూవీ చూద్దాము సరదాగా టైం పాస్ కి, లాంగ్వేజ్ బ్యారియర్ ఎలా ఉన్నా పర్లేదు, అర్థం కాకపోయినా పర్లేదు అనుకుంటే సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. అది కూడా సూపర్ తోపు అని చెప్పను, గివ్ ఇట్ ఏ ట్రై అంతే. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్లీ మీకు లో బడ్జెట్ మూవీనే, మరీ హెవీగా అయితే ఉండదు కానీ బాగా ప్రెజెంట్ చేస్తారు భయ్య. వాళ్ళకు ఉన్నంతలో కూడా వాళ్ళ లిమిటేషన్స్ బట్టి ప్రెజెంట్ చేస్తారు. అది కూడా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఆ వార్ బ్యాక్ డ్రాప్ సెటప్ చేసిన విధానం కానీ, మెయిన్ గా ఆ గన్ ఫైటింగ్ సీక్వెన్సెస్ అండ్ ఆ ఫారెస్ట్ లో జరిగే సీక్వెన్సెస్ ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ప్రెజెంట్ చేస్తారు. మరీ బోరింగ్ అనిపించదు. అలాగే ఎమోషన్స్ కూడా బాగా క్యారీ చేస్తారు. మెయిన్ స్టార్టింగ్ సెటప్ నాకు బాగా వర్కౌట్ అయింది. ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అండ్ ఆ మిలిటరీ బ్యాక్ డ్రాప్ ఇది బాగా సెట్ అయింది అనమాట. స్టార్టింగ్ అయితే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు. అది కొంచెం బాగానే వర్కౌట్ అయింది. పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి అండ్ మూవీ ఎండ్ చేసిన విధానం కూడా ఎమోషనల్లీ బాగానే ఎండ్ చేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోరింగ్ భయ్య. మూవీ జస్ట్ 1 hour 52 minutes బట్ మిడిల్ పోర్షన్స్ లో జరిగే డ్రామా ఏదైతే ఉందో, అంటే వార్ మధ్యలో డ్రామా జరుగుతుంటుంది అనమాట. క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్స్ కానీ అండ్ వార్ మధ్యలో అడవుల్లో జరిగే కన్వర్జేషన్స్ కానీ ఇలాంటివన్నీ చాలా డ్రామా అయితే ప్యాక్ చేశారనమాట. అది అంతగా ఇంపాక్ట్ అయితే లేదు. ఎమోషనల్ గా ట్రై చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. కొన్ని నార్మల్ గా కూడా ట్రై చేశారు కానీ అవి వర్కౌట్ అవ్వదు. ఆ డ్రామా అంతా కూడా చాలా బోర్ కొట్టింది భయ. నాకైతే నిద్ర వచ్చింది. అంత బాగా స్ట్రెచ్ చేశారు, నాకు అది అసలు వర్కౌట్ అవ్వలేదు. స్టార్టింగ్ పికప్ బాగుంది, ఎండింగ్ క్లోజర్ బాగుంది, మధ్యలో కొన్ని పోర్షన్స్ బాగున్నాయి. బట్ ఉన్నదంతా కూడా నాకు ప్రిడిక్టబుల్ గా అనిపించింది, యావరేజ్ గా అనిపించింది. ఎక్కడ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. ఒక మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో నడుస్తున్న మూవీ, సో గన్ ఫైటింగ్ సీక్వెన్సెస్ అన్న హెవీగా ఉంటాయంటే అవి కూడా యూజువల్ రొటీన్ గానే అనిపించే తప్ప అంత ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయలేదు. పైగా లో బడ్జెట్ మూవీ కాబట్టి విఎఫ్ఎక్స్ పరంగా అండ్ యాక్షన్ సీన్స్ చూపించిన విధానం కూడా లోగా అయితే ఉంటుంది అనమాట. అంత ఇంపాక్ట్ ఉండదు. ఏం లేవు చూడడానికి అనుకుంటే చూడండి, లేదంటే స్కిప్ చేసండి. మరి అంత సూపర్ మూవీ ఏం కాదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కాకపోతే వైలెన్స్ అండ్ గోర్ హెవీగా ఉంటుంది. సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఉండదు. ఓకే, మీకు కన్నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బాయ్.